జయంతి కూడా నీ మీద అనుమానపడింది. ఆ అనుమానం తీరిపోతే మీ కాపురం నిలబడుతుంది కృష్ణ. నేను వర్క్ బిజీలో ఉండి పెళ్లి వాయిదా వేశానే కానీ కావాలని లేట్ చేసుకున్నానా? అయినా నువ్వు నేను పెళ్లి చేసుకోవాలని, భార్యాభర్తలు అవ్వాలని నిర్ణయించుకున్నావు. అది జరుగుతుంది. నన్ను పని నుంచి తీసేయటమేంటి? ఈ రోజు నుంచి ఈ ఇంటికి ఆస్తికి అన్నింటికి నేను ఓనర్నిరా. ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి తాళి కట్టి తల్లిని చేసి అమెరికా నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాడు. అతన్ని వెతుక్కుంటూ వచ్చాను. నన్ను చూసి చిరాకు పడ్డాడు. నీ చావు నువ్వు చావు అన్నాడు. అందుకని చచ్చిపోతావా? అసలు నువ్వు అమెరికా నుంచి వచ్చిన ఆడపిల్లలా మాట్లాడడం లేదు. ఎక్కడి నుంచి వచ్చిన ఆడపిల్ల ఆడపిల్లే కదండి. అతని మనసు మారదు. నన్ను బాబును చేరదీయడు. లోకల్లో ఇంకా నీలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ నీ పేరేంటి? అనన్య. చూడనన్య, నువ్వు చనిపోవటానికి వీల్లేదు. నువ్వు బ్రతకాలి. నిన్ను మోసం చేసినవన్నీ మెడలు వంచి వాణ్ణి దారికి తీసుకురావాలి. అంత ధైర్యం తెగువ నాకు లేవండి. నేను ఇక్కడ కనిపించినా నన్ను చంపడానికి రెడీగా ఉన్నాడు. అతని చేతుల్లో చచ్చిపోయి ఆయన్ని అంతకుండా చేయడం నాకు ఇష్టం లేదు. చాలు, ఇక చాలు. మరి ఇంత అమాయకురాలివి కాబట్టి ఆ మనిషి నీతో ఇలా ఆడుకుంటున్నాడు. అతని పేరేంటి? ఎక్కడుంటాడు? సర్లే, అవన్నీ తర్వాత చెప్తూ గాని రా వెళ్దాం. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. అతని మీద కేసు పెట్టి దారికి తెద్దాం. ఆ పని చేయాలంటే నేను ఎప్పుడో చేసేదాన్నండి. ఆయన్ని సాధించడం కోసం నేను ఇక్కడికి రాలేదు. అతని మనసులో స్థానం సంపాదించుకోవడం కోసం వచ్చాను. అది నెరవేరదనే ఇలా చనిపోదాం అనుకుంటున్నాను. సరే, అతని దారికి తెచ్చుకునే వరకు నా ఇంట్లో ఉండు గాని పద. మీ ఇంటికా? అవును, అక్కడైతే నీకు ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ వ్యక్తిని కూడా పట్టుకొచ్చి నీకు అప్పగిస్తాను. సరేనా? నా మాట నమ్ము. రా వెళ్దాం. పద. రానన్యా, ఇదే మన ఇల్లు. నీ ఆలోచన ఏంటో నాకు అర్థమైంది. అంత ఆలోచించటానికి ఏమీ లేదు. ఇది నీ ఇల్లే అనుకో. రా. రా. రామయ్య, అమ్మా, ఈ అమ్మాయి పేరు అనన్య. వీడు తన బాబు. ఇక నుంచి వీళ్ళు మనతోటే మన ఇంట్లోనే ఉంటారు. వీళ్ళకి గది చూపించు. అలాగేనమ్మా, రండి అమ్మా. చిచ్చి, మీరు ఈ గదిలో ఉండొచ్చమ్మా. మరి మీ బట్టలు అవి తీసుకురాలేదండి. రామయ్య, వస్తున్నానమ్మా. అమ్మా, బాబు పాలు తాగుతాడేమో, కొంచెం గ్లాస్ పాలు తీసుకొస్తావా? అలాగేనమ్మా.
ఏంటనన్యా, ఎందుకలా భయం భయంగా చూస్తున్నావు? ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. చెప్పాను కదా, ఇది నీ ఇల్లే అనుకో. నీకెలా కావాలంటే అలా ఉండు. నీకు ఏది కావాలన్నా రామయ్యని అడుగు, తెచ్చిస్తాడు. ఇవ్వనమ్మా పాలు. తీసుకో. రామయ్య, అమ్మా, తను చాలా కష్టంలో ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి మోసం చేసి పారిపోయాడు. అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. తనని నిర్లక్ష్యం చేశాడనే బాధలో బాబుతో సహా చెరువులో దూకబోతుంటే నేను కాపాడి తీసుకొచ్చాను. ఏంటమ్మా ఇది? చూడటానికి బాగా చదువుకున్న దానిలా ఉన్నావు. నువ్వే ఇలాంటి పనులు చేస్తే ఎలాగమ్మా? తప్పు చేసింది అతను, ముఖం చూపించలేక పారిపోయింది అతను. అలాంటి మనిషిని పట్టుకుని బుద్ధి చెప్పాలి గాని నువ్వు చనిపోతే ఆ మనిషి మారతాడా? పీడ విరగడైంది అనుకుంటాడు. బాగా చెప్పావు రామయ్య. విన్నావానన్య, మా రామయ్య ఎంత బాగా చెప్పాడో. మోసపోవటం మన తప్పు కాదు, మోసం చేసిన వాణ్ణి పట్టుకోలేకపోవడం మన తప్పు. అలాంటి వాణ్ణి ఎక్కడున్నా పట్టుకుని బుద్ధొచ్చేలా చేయాలి, కానీ మనం భయపడి బాధపడి ప్రాణాలు తీసుకోకూడదు. అతన్ని మార్చుకుంటాననే నమ్మకంతోనే కదా అమెరికా నుంచి వచ్చావు. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంత తప్పు. ఏంటమ్మా, అమెరికా నుంచి వచ్చావా? నిన్ను మోసం చేసిన మనిషి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడా? అమ్మా, మన నవీన్ బాబు కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు కదా? ఒకవేళ అతను ఎవరో ఏంటో మన నవీన్ బాబుకి ఏమైనా తెలుసుంటుందేమోనమ్మా. అమెరికా అంటే చిన్న ఊరు అనుకుంటున్నావా రామయ్య? చాలా పెద్ద దేశం. అక్కడి నుంచి వచ్చినా తెలియాల్సిన అవసరం లేదు. నువ్వేం భయపడకనన్యా. అతను ఎక్కడున్నా పట్టుకొనొచ్చి నీ ముందు నిలబెడతాను. పిల్లాన్ని నిన్ను బాగా చూసుకునేలా చేస్తాను. నా పలుకుబడి పరపతిని ఉపయోగించి నీ కాపురాన్ని నిలబెడతానన్యా. సరేనా? చాలా థ్యాంక్స్ అండి. అవునండి, నాకు చిన్న అనుమానం, అడగచ్చా? తప్పే ఉంది, అడుగు. ఇంత పెద్ద ఇంట్లో మీరొక్కరే ఉంటున్నారా? మిమ్మల్ని చూస్తుంటే పెళ్ళైనట్టుంది. మరి మీ వారు? పెళ్ళైన మాట వరకు నిజమేనమ్మా. కాకపోతే మీ ఆయన నీకు చెప్పకుండా పారిపోయాడు. మా అయ్యగారిని మేమే పంపించేశాం. రామయ్య, అనుమానం వచ్చి అడిగింది కదమ్మా. ఒక్కసారి అనుమానం తీర్చేస్తే మళ్ళీ మళ్ళీ అడగదు కదమ్మా. ఎప్పటికైనా తెలిసేదే కదా, దాస్తే దాగేది కాదు కదా. నాకు నా భర్తకి మధ్య విభేదాలొచ్చి విడిపోయాం. నేను ఇంకో పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ఇందాక మనం మాట్లాడుకున్నామే నవీన్ అని, అతన్ని నేను చేసుకోబోతున్నాను. లోకానికి నీతి చెప్పేవాళ్ళు వాళ్ళు సరిగ్గా బ్రతకాలని ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. అమ్మా, మిమ్మల్ని చూడ్డానికి ఎవరో వచ్చారమ్మా. నన్ను చూడ్డానికా? ఎవరు?
ఎవరో తెలియదమ్మా. జైలర్ గారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. మీరా? మీరు నన్ను చూడడానికి వచ్చారా? చాలా విచిత్రంగా ఉందే. ఇందులో విచిత్రమే ఉంది. ఎందుకు లేదు? మీరు నన్ను చూడడానికి రావడం ఒక విచిత్రం. మీ వాల్యుబుల్ టైంని నా కోసం వేస్ట్ చేసుకోవడం ఇంకొక విచిత్రం. నా మీద ప్రేమ ఉన్నట్టు లోకానికి తెలిసేలా నటిస్తున్నారు చూడండి, అది అన్నింటికంటే పెద్ద విచిత్రం. నేను నటిస్తున్నానా? నటన కాకపోతే ఎందుకు వచ్చారు? నీకోసం. నేను మీకేమవుతానని? నువ్వు నా కూతురివి. కూతురు? కూతురు నన్నే ఆలోచన మీకుంటే నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతారు? ఏదో లోకానికి భయపడి ఆ రోజు నా దగ్గరకొచ్చారు. మళ్ళీ ఆ కూతురు మీద ప్రేమ పుట్టుకొనొచ్చింది, అక్కడికి వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా లోకం ఏమనుకుంటుందో అని నన్ను చూడ్డానికి వచ్చారు గాని నా మీద మీకంత ప్రేమ లేదని నాకు బాగా తెలుసులే. చూడు భార్గవి, నేను నా మనస్సాక్షిని గౌరవిస్తాను కానీ లోకానికి భయపడే రకాన్ని కాదు. ఆ రోజు నీ దగ్గరికి తండ్రిగా వచ్చినా, ఈ రోజు ఎలా ఉన్నావని చూడ్డానికి వచ్చినా ఎవరికి భయపడి కాదు. నువ్వు నా కూతురు అనే ప్రేమతో వచ్చాను. ప్రేమ? ఆ ప్రేమే ఉంటే నన్ను వదిలి ఆ కూతురింటికి ఎందుకు వెళతారు? 25 ఏళ్లు దాన్ని ప్రేమించారు, పెంచారు. ఈ 25 ఏళ్లు నాకు ద్రోహం చేశారు. నా ఇంటికొచ్చి సంవత్సరం కూడా కాలేదు, అంతలోనే నేను పరాయిదాన్నైపోయానా? మూట ముల్లే సర్దుకొని ఆ కూతురింటికి పరిగెత్తాను. ఇంకా మీకు నా మీద ప్రేమ ఉందంటే నేను నమ్మాలా? నేను ఎందుకు వెళ్ళానో, ఏ పరిస్థితిలో వెళ్ళానో నీకు తెలీదా? నన్ను ప్రశ్నించే ముందు నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్నించుకో భార్గవి. నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. ఏ రోజైనా నా మాట విన్నావా? తండ్రిగా నా గౌరవాన్ని నాకు దక్కించావా? ఎంతసేపు చుట్టూ ఉన్న చీడ పురుగులు నమ్ముతూ వాళ్ళ మాటలు వింటూ నీ జీవితాన్ని చివరికి ఈ స్థితికి తెచ్చుకున్నావు. ఏం కర్మ నీకు? నీకేం తక్కువ? ఆస్తి లేదా? అందం లేదా? నువ్వు కోరుకుంటే రాజాలాంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకడా? కావాలని వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టాలని చూసా. నీకు రాజా మీద ప్రేమ కంటే చందు మీద ద్వేషం ఎక్కువ. అందుకే తన జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నా. ఇక చాలు. దయచేసి మీ హితబోధలు ఆపుతారా? అసలు మీరెందుకు వచ్చారు? నన్ను పరామర్శించడానికా, లేక నీ బ్రతుకు జైలు పాలైందని నన్నెద్దేవా చేయడానికా? నా జీవితం నాశనమైందని మీరనుకుంటే సరిపోయిందా? నెవర్. ఈ భార్గవిని నాశనం చేయడం ఎవ్వరి వల్ల కాదు. మొదలు నరికినా మళ్ళీ ఎదుగుతాను. నాకు ఓటమి లేదు. ఇది ఓటమి కాదు. నీ కూతుర్ని, రాజాని అంత తేలిగ్గా వదిలిపెట్టను. నా నుంచి రాజాని కాపాడుకోలేరు, చందుని కాపాడుకోలేరు. భార్గవి, ఈ కటకటాలు నాకు ఆఫ్టర్ ఆల్ 3 నెలలు కన్ను మూసి తెరిచేలోగా అయిపోతాయి. నేను బయటికొచ్చాక ఎవ్వరినీ వదిలిపెట్టాను. ఇదిగో ఈ ఆవేశమే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నీలో ఉన్న ఈ ఆలోచన ధోరణి మార్చాలని, నిన్ను మా అందరిలో కలుపుకోవాలని నీ దగ్గరికి వచ్చాను. ప్రతి క్షణం నీలో మార్పు తేవాలనే ప్రయత్నించాను. కానీ నువ్వు మారలేదు. నీకు పగ, ప్రతీకారాలు తప్ప ప్రేమాభిమానాలు అస్సలు అవసరం లేదు. నీకు చెడు చెప్పేవాళ్లే బాగా నచ్చుతారు. అందుకే నా మాట రుచించలేదు.
దానికి పర్యావసానమే ఈరోజు నీకు ఈ శిక్ష. ఇప్పటికైనా మారు భార్గవి. నువ్వు పరాయిదానివి కాదు, నా కూతురువి. నువ్వు ఒక్కసారి మంచి మనసుతో ఆలోచించి చూడు. మేమందరూ నీకు ఆత్మీయులా కనిపిస్తాం. భార్గవి, ఈ శిక్షాకాలం నీకు ఒక వరం అనుకో. అందరినీ అర్థం చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావించు. చాలు చాలు, ఈ లెక్చర్లన్నీ నా దగ్గర కాదు. ఎక్కడైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులుంటే అక్కడ చెప్పుకోండి. కనీసం డబ్బులైనా ఇస్తారు. నా దగ్గర చెప్పాలని చూడకండి, టైం వేస్ట్. నిజమే, నీకు చెప్పడం టైం వేస్టే. ఈ విషయం తెలిసి కూడా నీ దగ్గరికి రావడం నిజంగా నా తప్పే. తప్పు అని తెలిసిందిగా, వెళ్ళండి. వెళ్ళి మీ కూతుర్ని అల్లుణ్ణి రోజులు లెక్క పెట్టుకోమని చెప్పండి. ఏం ఎంజాయ్ చేసినా నేను బయటికి రానంత వరకే అని చెప్పండి. వెళ్ళండి, మళ్ళీ ఇక్కడికి రాకండి. భార్గవి, రాజా. రణమూర్తి గారు. ఏంటి రాజా, చాలా ఉత్సాహంగా కనపడుతున్నావు? అవునండి, ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంది. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, వీటన్నిటి నుంచి ఒక్కసారిగా రిలీఫ్ దొరికినట్లుగా అయింది. భార్గవి వేసిన ఎత్తులకి ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు కదా మూర్తి గారు. తను అనుకున్నది సాధించడం కోసం చివరిదాకా ప్లాన్లు చేస్తూనే ఉంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన చందు మీద నాకు అనుమానం కలిగేలా చేసింది. ఇప్పుడు తలుచుకుంటుంటే చాలా బాధేస్తుంది మూర్తి గారు. నిజంగా నేనే అలా ప్రవర్తించింది. చివరికి మీ మీద కూడా కోపడ్డాను కదండి. అదంతా ఒక టైంలే రాజా. కష్టాలు వచ్చినప్పుడు మన మనసు కూడా సరైన మార్గంలో ఆలోచించదు, ఎవరిని నమ్మదు, ఎవరిని గౌరవించదు. చందు విషయంలో జరిగింది కూడా అదే. నీ టైం బాగుండలేదు, అందుకే ఆ రోజు అలా ప్రవర్తించావు. టైం బాగోలేకపోవడం కాదు మూర్తి గారు, నాలో ప్రేమ తగ్గింది, నమ్మకం తగ్గింది. అందుకే చందుని అనుమానించాను, అవమానించాను. కానీ చిత్రం చూస్తారా, నేను ఎన్ని మాటలన్నా, ఎంత అవమానాలు చేసినా చివరికి చందునే నన్ను కాపాడింది. నా కోసం లాయర్ని వెతికింది. ఆ భార్గవి దెబ్బకి భయపడి ఏ లాయరు ముందుకు రాని టైంలో నా కోసం చాలా కష్టపడింది. చివరికి భార్గవి నిజ స్వరూపం తెలిసే సాక్ష్యం కూడా తనే తీసుకొచ్చి నన్ను కాపాడింది. రాజా, భారీగా తన ధర్మాన్ని తను నెరవేర్చింది. భర్త ఎన్ని మాటలన్నా, ఏం చేసినా భర్తను కాపాడుకోవడం స్త్రీ లక్షణం. అందుకే కాపాడుకుంది. కానీ భర్తగా నాకు కొన్ని ధర్మాలుంటాయి కదా మూర్తి గారు, అవి నేను నిర్వర్తించలేకపోయాను. ఎంత ఈజీగా నేను చందుని అనుమానించానా అనిపిస్తుంది. చూడు రాజా, ప్రతి అర్థం ఒక అనుభవాన్ని మిగుల్చుతుంది. ఆ అనుభవం మరో తప్పు చేయకుండా జ్ఞానాన్ని పెంచుతుంది. జరిగిందంతా ఒక కళ అనుకోవాలి రాజా. ఒకసారి జరిగింది మరోసారి జరగకుండా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఇంకా జీవితంలో నాకు చందుకి మధ్య ఎలాంటి అనుమానాలు, అపార్థాలు రావమూర్తి గారు. రాజా, తుఫాను వెళ్ళిపోయాక వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. కానీ మనమే తుఫాను మిగిల్చిన నష్టాన్ని సరిచేసుకుంటూ మామూలు జీవితంలోకి రావాలి. ఆ చేదు జ్ఞాపకాల్ని మర్చిపోవాలి. జీవితం కూడా అంతే రాజా. చెడుని క్రమంగా మర్చిపోయి
భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి. అపోహలు తొలగాక బంధాన్ని మరింత గట్టిగా ముడి వేసుకోవాలి. వస్తా రాజా. జై జై ఎవరు రామయ్య ఈ పిల్లోడు? చాలా క్యూట్ గా ఉన్నాడు. దా 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 దా. హలో నాన్నా. ఏం నాన్నా? ఏంటి నవీన్, అప్పుడే బాబుతో ఆడడం మొదలు పెట్టేశావా? అది సరే, ఇందుకీ బాబు ఎవరు? తండ్రి ప్రేమకి నోచుకొని ఓ దురదృష్టవంతుడు నవీన్. ఏంటి జేను అనేది? నిజం నవీన్. పాపం వీడు పుట్టగానే వీడి తండ్రి పసిబిడ్డని ఆ తల్లిని వదిలేసి పారిపోయాడు. ఆ తండ్రిని వెతుక్కుంటూ తల్లి బిడ్డ దేశం కాని దేశం వచ్చి నానా కష్టాలు పడుతుంటే నేనే ఇంటికి తీసుకొచ్చాను. తీసుకురామయ్య. ఏంటి దేశం కాని దేశం వచ్చారా? అదేంటి జే? అనన్య,